అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు డబ్బులు లేని వారు, చాలా పేదవారిని మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళంతా కూడా ఈరోజు మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వస్తారు. మీరు మాత్రము మీ దృష్టిని కేవలం వ్యాపారం పైననే కొనసాగిస్తూ ఉంటారు. ఇంకా వ్యాపారాన్ని పెంచుతూనే ఉంటారు. మానసికంగా బలహీనపరిచే విషయాలను ప్రభావితం చేసే ప్రభావం కూడా పెరుగుతుంది. మీరు మీ ఇష్టాన్ని చెక్కు చెదరకుండా మరియు మీ ఇష్టాన్ని బలోపేతం చేయాలి. కుటుంబ సభ్యులతోటి వివాదాన్ని తొలగించడానికి చాలా సమయం అయితే మీకు పడుతుంది. ప్రస్తుతానికి ఇతరులను ఆశించకుండా మీ యొక్క విషయాలు మాత్రమే మీ పని మాత్రమే మీరు శ్రద్ధగా చూసుకోవాలి. మీ పనులను మీరు మాత్రమే ఎక్కువగా వారిని నిర్వర్తించడానికి ప్రయత్నాలు చేయాలి. వేరే వారి మీద ఆధారపడకూడదు. కొంతమంది వ్యక్తులు వివాదం పని పట్ల ఆసక్తిని తగ్గిస్తుంది. జాగ్రత్త. ఈరోజు మీరు మీ బాధ్యతను సరిగ్గా నెరవేర్చాలి. ఇక శత్రుపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. చంచలత ఉంటుంది మరియు పనుల అవాంతరాలు కూడా వస్తాయి. ఆదాయము మరియు మీకు చూసినట్లయితే పెరుగుతుంది. ఇక ఈరోజు స్నేహితుల మద్దతు అందుతుంది. అధికారులు ఉద్యోగంలో సహకరిస్తారు. మీరు పిల్లల నుండి సహకారాన్ని కూడా పొందుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. లక్కీ సంఖ్య 86. లక్కీ కలర్ అయితే గోధుమ. ఈరోజు ఈ రాశి వారికి ఉన్నటువంటి దోష నివారణ కొరకు పరిహారం చేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను వారు అందుకోగలుగుతారు. దోష నివారణ కూడా జరుగుతుంది. ఈరోజు ఒక తమలపాకును 2 తమలపాకులను తీసుకోవాలి. మరియు ఒక పచ్చ కర్పూరం కూడా తీసుకోవాలి. ఆ తర్వాత ఒక తమలపాకు మీద ఒక పచ్చ కర్పూరము పెట్టి మీరు ఇంకొక తమలపాకును కూడా దాని మీద ఉంచి అదంతా కూడా మీరు చక్కగా ఒక కాగితంలో ఉంచి పొట్లంగా కట్టి మీరు చక్కగా శివపార్వతుల విగ్రహం ముందు ఉంచి పూజించడం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన వార్త కూడా వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యంగా భావిస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవాలి. శుభప్రదంగా ఉంటుంది. మరియు ప్రారంభించినటువంటి పనులను ప్రణాళికలతోటి పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో మేలైన ఫలితాలు అయితే వస్తాయి. కీలక వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. గిట్టని వారు తప్పుదారి పట్టించే ప్రయత్నం అయితే చేస్తారు. జాగ్రత్త. ఆగ్రహావేశాలకు పోకండి. సందేహం వచ్చినప్పుడు అనుభవజ్ఞులను సంప్రదించటం అనేది ఉత్తమం. సొంత నిర్ణయాలు అయితే చేయకూడదు. ఆరోగ్యకరమైనటువంటి పద్ధతులను అవలంబించటం అనేది మంచిది. ఈరోజు అన్నదానం చేయటం వలన మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందుతాయి. అనుకున్నది సాధించడంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.